ఈ క్రిస్మస్ సీజన్ మీ అందరి జీవితాల్లో మేలుకరంగా ఉందని ఆలోచిస్తున్నాను. ఈ వారం మన మధ్యన మరో గెస్ట్ స్పీకర్ రెవరెండ్ డాక్టర్ జీవకుమార్ రావెల గారు. అయ్యగారు బెంగళూరులో ఉన్న యునైటెడ్ థియలాజికల్ కాలేజ్లో మొదటి నిబంధన, పాత నిబంధనలో ఎక్స్పర్ట్ టీచ్ చేస్తుంటారు. ఆయన దగ్గర మనం నేర్చుకుందాం. ఈ వారం నేను ఇండియాలో ఉన్నాను. ఆదివారం దినాన జనవరి 4వ తారీఖున రామ్ కోట్ సిఎస్ఐ వెస్లీ చర్చ్లోను 9:30, 6:30 గంటల సర్వీసెస్ సెంటనరీ బ్యాప్టిస్టు చర్చ్లోను ఉంటాను ఆరాధనకి. వీలైతే కలవండి. ఈ పూట మట్టుకి అయ్యగారు జీవకుమార్ గారి దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులకు రక్షకుడు యేసు క్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా దేవుని వాక్యముతో మీ అందరిని పలకరించడానికి ఈ మంచి అవకాశాన్ని, నడిపింపునిచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రేమతో ఆహ్వానించిన రెవరెండ్ డాక్టర్ జేమ్స్ ఎలీషా తానేటి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మనం చూస్తూ ఉన్నాం, జేమ్స్ అన్నగారు యూట్యూబ్ ద్వారా ఈ బోధనా పరిచర్యలో దేవుని ఘనపరుస్తూ అనేకులకు దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. మరి వీరి పరిచర్యలో ఈ కొద్ది భాగస్వామ్యం పొందటానికి దేవుడు అనుగ్రహించిన కృపకై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. జత పనివానిగా చేర్చుకున్నందుకు జేమ్స్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలలో ఉన్న వాక్యాన్ని మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. దేవుని మహాకనికరం, గాడ్స్ లవింగ్ కైండ్నెస్, ఈ అంశాన్ని మీతో ధ్యానించడానికి సిద్ధపడి ఉన్నాను. పాత నిబంధనలో దేవుని గూర్చిన అవగాహన ఎంతో లోతైనటువంటి భావన. మరి ముఖ్యంగా సాధారణంగా క్రైస్తవులకు ఉన్న అవగాహన ఏంటంటే, ఈ పాత నిబంధనలో ఉన్న దేవుడు కోపం కలిగినటువంటి వాడు, తీర్పు తీర్చువాడు, క్రమపరచువాడు, క్రమశిక్షణకు గురి చేస్తాడు, వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్, శోధిస్తాడు, పరిశోధిస్తాడు. తాను నిబంధన ద్వారా ఇచ్చినటువంటి విలువలలో ఎక్కడ దేవుడు రాజీ పడ్డాడు. తన నిబంధన ప్రజలు, లోకంలోని ప్రజలందరినీ ఆ నిబంధన నియమావళిలోనే చూస్తాడు, కొలుస్తాడు. అవసరమైతే నా జాలి నొందటానికి మీరు అనర్హులు అని ప్రవక్త ద్వారా బిగ్గరగా తెలియపరుస్తాడు. హోషేయ గ్రంథం ఉదాహరణకి 1వ అధ్యాయంలో మనం చూస్తాం, జాలి నొందని వారు, లోరుహామ, నా ప్రజలు కాదు, లో అమ్మి అని ప్రవక్త ద్వారా దేవుడు తన ఆగ్రహాన్ని అవిధేయులైన తన ప్రజల పట్ల వ్యక్తపరిచిన తీరుతెన్నులో మనకు పాత నిబంధనలో ఉన్న దేవుని గురించి కొంత ఆందోళన మొదలవుతుంది. ఈ దేవుడు తీర్పు తీరుస్తాడు, కోపగించుకుంటాడు, క్రమపరుస్తాడు,
అనేకమైన ఆలోచనలు పాత నిబంధనలో దేవుని గురించి మనకు ఉంటుండొచ్చు. కానీ ప్రియమైన వారలారా, మనము ఆ నేపథ్యంలో కాకుండా ప్రాచీన ఇశ్రాయేలీయుల అనుభవంలో నుండి వారు తెలియపరిచిన లేదా చూపెట్టిన మరొక పార్శ్వాన్ని, మరొక ముఖాన్ని లేదా దేవుని గురించిన అవగాహనను మనం చూడాలి, తెలుసుకోవాలి. ప్రవక్తల గ్రంథాలలో దేవుని గురించినటువంటి తన ప్రజల పట్ల, తన ప్రజల కొరకు, మరి విశేషముగా దుఃఖంలో, నిరాదరణలో, ఆయా రకాల వేదనలలో, గాయాలతో జీవితం తీసుకొచ్చినటువంటి అనేక సవాళ్ళలో కొట్టుమిట్టాడుతున్న వారి పట్ల దేవుడు కనపరిచేటటువంటి ప్రేమ, వాత్సల్యత, కనికరము ఎంతో ప్రాముఖ్యమైనవి. ప్రవక్తల బోధనలో వీటిని మనం చూస్తాం. యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ బోధనలో విశ్వాసులకు ఎంతగానో ఆదరణను, ఓదార్పును, ఒక గొప్ప చైతన్యాన్ని, దేవుని గురించిన అవగాహనలో ఒక మెరుగైన అవగాహనను కల్పిస్తాయి. యెషయా గ్రంథం పాత నిబంధనలోని ప్రవక్తల గ్రంథాలలో యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. మనకు క్రొత్త నిబంధనలో 4 సువార్త గ్రంథాలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాను అని. కానీ పాత నిబంధనలో ధర్మశాస్త్రం, చరిత్ర మరియు ప్రవక్తల గ్రంథాలు, ఆ తదుపరి పద్య గద్య భాగాలు, జ్ఞాన సాహిత్యం, అనేక ఇటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ కొంతమంది పండితులు పాత నిబంధనలో కూడా సువార్త దాగి ఉందని అంటారు. ఆ సువార్త గ్రంథమే యెషయా గ్రంథం అని అనేకులు వ్యాఖ్యానిస్తారు. చూడండి, ఉదాహరణకి యెషయా గ్రంథంలో మొదటి భాగంలో, అనగా మొదటి 39 అధ్యాయాలు ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళక మునుపు 8వ శతాబ్దానికి సంబంధించిన గ్రంథంగా చెప్పబడింది. ఆ మొదటి అధ్యాయాలలో 7వ అధ్యాయంలో 14, 13, 14 వచనాలలో, 9వ అధ్యాయము మొదటి 7 వచనాలలో ప్రవక్త రాబోవు రక్షకుని గురించి ప్రవచిస్తాడు. మనకు శిశువు అనుగ్రహింపబడెను, 9వ అధ్యాయం 5, 6 వచనాల్లో. 7వ అధ్యాయంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇమ్మానుయేలు పేరు పెట్టుదురనగా దేవుడు మనకు తోడని అర్థం. మొదటి భాగంలో యెషయా ప్రవక్త రాబోవు రక్షకుని గూర్చి, దేవుడు పంపబోవు లేదా దేవుడు నియమించినటువంటి గొప్ప పాలకుని గూర్చి, నీతి, న్యాయములు, సమాధానాన్ని, ప్రజలకు రక్షణను వాగ్దానంగా తీసుకొచ్చి అందించే పాలకుని గూర్చి యెషయా ప్రవక్త మొదటి భాగంలో మాట్లాడతాడు. యెషయా సాంప్రదాయాన్ని కొనసాగించిన వారి శిష్యులు లేదా తరువాత కాలంలో యెషయా పేరిట అదే ప్రవక్తల పరిచర్య జరిగించినటువంటి వారు 40 నుంచి 55 అధ్యాయాలలో ప్రజల నిరాదరణకు, గాయాల పాలైన వారి స్థితికి, తమది కాని దేశంలో బానిసలుగా, చెరగా ఉన్నటువంటి వారి వద్దకు సమాధాన వార్తను, ఆదరణ వార్తను దేవుడు పంపుతూ, ఒక శ్రమ సేవకుడు, దేవునిచే నియమింపబడిన ఒక సేవకుడు ప్రజల శ్రమను పొందుతూ, ప్రజల శ్రమను అనుభవాత్మకంగా తెలుసుకొని వారికి సేవ చేస్తాడు. అనగా దేవుడు
సేవకునిగా ప్రజల వద్దకు వస్తాడు. దేవుడే ప్రజలకు సేవకుడు అవుతాడు. ప్రజల శ్రమను అనుభవాత్మకంగా పొందుతాడు. శ్రమ సేవకుని గీతాలని చెప్పేసి అంటాం. ఉదాహరణకి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-12 వచనాలలో. ఇది రెండవ ద్వితీయ భాగంలో ఉన్నటువంటి యెషయా గ్రంథ ప్రవచనాలు. అలాగే మూడవ భాగంలో అనగా యెషయా గ్రంథం 56-66 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో తిరిగి రాబోవు దేవుని సార్వభౌమాధికారాన్ని తీసుకువచ్చి లోకాన్ని మరలా దేవుని ఎదుట తీర్పు తీర్చగలిగే ఆ రాబోవు రక్షకను గూర్చి ప్రవక్త సాంప్రదాయం మాట్లాడుతుంది. ఉదాహరణకు 64వ అధ్యాయంలో గగనము చీల్చుకొని నీవు దిగవచ్చుదు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ఈ మూడవ భాగంలో యెషయా ప్రవక్త సాంప్రదాయాన్ని కొనసాగించినటువంటి ప్రవక్తల పరంపర రాబోవు దేవుని రక్షకుని గూర్చి, దేవుని పేరిట రాబోవు సార్వభౌమాధికారిని గురించి, బహుశా తీర్పరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా యెషయా గ్రంథము ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్త వాగ్దానము, దేవుని పేరిట రాబోవు దేవుడు నియమించినటువంటి ప్రజల కొరకు దేవుడు పంపబో రక్షకుని గురించి, మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు, ప్రజలకు సేవ చేయటానికి సేవకునిగా దేవుడు నియమించబడినటువంటి ఆ శ్రమ సేవకుడు, అలాగే దేవుని నియామక కాలంలో సార్వభౌమాధికారం చేత లోకాన్ని మరలా తీర్పు తీర్చడానికి రాబోవు దేవుని సార్వభౌమాధికారిని గురించి యెషయా గ్రంథము ఈ 3 విషయాలు మాట్లాడుతుంది. అందుకే క్రైస్తవ సాంప్రదాయంలో యెషయా గ్రంథం పాత నిబంధనలో సువార్త వంటిది. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుకను, శ్రమను మరియు ఆయన రెండవ రాకడను గూర్చి ముందుగానే ప్రవచించినటువంటి ప్రవక్తల గ్రంథంగా యెషయా గ్రంథాన్ని క్రైస్తవ సాంప్రదాయంలో పాత నిబంధనలో సువార్తగా అర్థం చేసుకుంటారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7-9 వచనాలు. 63వ అధ్యాయము చివరి సాంప్రదాయంలో లేదా చివరి భాగానికి చెందిన యెషయా ప్రవక్త గ్రంథంగా ఉంది. యెషయా ప్రవక్త లేదా ప్రవక్తల పరంపరలో 63వ అధ్యాయము ప్రాచీన ఇశ్రాయేలీయుల విశ్వాస జీవితాన్ని, దేవునికి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని మరియు వారి పట్ల దేవుని వ్యవహారాన్ని లేదా దేవుడు వ్యవహరించిన విధానాన్ని, హౌ గాడ్ హ్యాస్ రిలేటెడ్ గాడ్ సెల్ఫ్ టు ద పీపుల్, ఆ విషయాలను ఈ వచనాలు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాయి. మొదటి 6 వచనాలలో ఒక పిలుపు వంటిది. ఎవరు వస్తున్నారు? రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? ఈ రీతిగా ప్రజలను నిలువరించే సామర్థ్యము లేదా సాహసం కలిగినటువంటి ఎవరు వస్తూ ఉన్నారు? అంతేకాకుండా ప్రజలను క్రమపరిచేటటువంటి, ప్రజలను సరిగా నడిపించేటటువంటి దైవ సంభూతుడైన ఆ గొప్ప దేవుని కార్యాలను అవి తప్పకుండా
చాలా సందర్భాల్లో విశ్వాసులకు అర్థం కావు, దేవుని ప్రజలకు అర్థం కావు. వాటిని ప్రవక్త చెప్తున్నాడు మొదటి 6 వచనాల్లో. మరి ముఖ్యంగా అన్యాయము, అవినీతి, అక్రమము జరిగిన చోట, లేదా దేవుని నిబంధన నియమావళిని వ్యతిరేకించిన వారి పట్ల, దేవుని ప్రజలను బాధించే వారి పట్ల దేవుని ఆగ్రహాన్ని, దేవుని కోపాన్ని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ తన ప్రజలైన ఇశ్రాయేలులకు దేవుని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను 7-9 వచనాల్లో ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు, వారికి వినిపిస్తున్నాడు. ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని మహాకనికరం, గాడ్స్ లవింగ్ కైండ్నెస్. 7వ వచనంలో యెహోవా మనకు చేసిన వాటిని అన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానం చేద్దాం. యెహోవా వాత్సల్యతను బట్టియో, కృపాబాహుల్యమును బట్టియో ఇశ్రాయేలీయుల వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. ఈ వచనాలు ముఖ్యంగా 7వ వచనం ఏ రీతి ఉందంటే ఒక పాటలాగుంది, అది కూడాను ఒక విలాప గీతం లాగా ఉంది. దేవుని కనికరాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని దేవుని ప్రజలకు జ్ఞాపకం చేస్తూ పాడుతున్నటువంటి ఒక పాటలాగా ఉంది. ఆ పాటలో దేవునిని స్తుతించటానికి, ఘనపరచటానికి కీర్తనకారునికి అనేకమైన విషయాలు ఉన్నాయి అందులో, లేదా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కీర్తన గ్రంథంలో ఇటువంటి పాటలు మనం చూస్తాం. ఉదాహరణకి కీర్తన గ్రంథం 44వ సంకీర్తన మనం చూస్తాం. చాలా కీర్తనలు, 88వ సంకీర్తన, అలాగే స్తుతి కీర్తనల్లో ఈ రీతిగా దేవుని వాత్సల్యతను, దేవుని మహాకనికరాన్ని, దేవుని కృపాతిశయములను వాటిని స్తుతించటము, దేవుని ఘనపరచటం కీర్తన గ్రంథంలో స్తుతి కీర్తనలు ఎక్కువగా మనం చూస్తాం. ఇక్కడున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మహాకనికరాన్ని ప్రవక్త లేదా ఆనాటి విశ్వాసులు ప్రవక్త ద్వారా గుర్తు చేయబడతా ఉన్నారు. ముఖ్యంగా ప్రవక్త ఆనాటి ప్రజలకు లేదా ప్రవక్తల సాంప్రదాయంలో చెప్పబడినటువంటి ప్రవచనాలు ప్రజలకు గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. సో రిమైండింగ్ ద పాస్ట్. చాలామంది వ్యాఖ్యానకర్తలు ఆలోచనలో ఇవి హిస్టారికల్ రెమినిసెన్సెస్, అంటే చరిత్రలోని విషయాలను జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన ప్రబోధాలు. ఏంటివి? ఇశ్రాయేలీయుల దేవుడు, ఇశ్రాయేలీయుల పూర్వీకుల దేవునిగా వారికి పరిచయం అయ్యాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు. యెషయా ప్రవక్త కూడాను, యెషయా ప్రవక్తల పరంపర కూడాను ఆ భాష మాట్లాడుతుంది. ఈ యాకోబు దేవుడు లేదా ఇశ్రాయేలీయుల పూర్వీకుల దేవుడు, ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి దేవుడు. ఉదాహరణకి 55వ అధ్యాయము 5వ వచనం 2వ భాగంలో, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి. ఇంకా 2వ భాగంలో యెషయా గ్రంథం 40 నుంచి 55 గల భాగంలో,
యాకోబు దేవుడు ఇశ్రాయేలు దేవుడని స్పష్టంగా చెప్పబడినటువంటి మాటలను కూడా మనం చూస్తాం. ఉదాహరణకి 48వ అధ్యాయము 12వ వచనంలో, యెషయా గ్రంథం 48:12, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు. సో గత కాలంలో దేవుడు వారి పూర్వీకుల దేవుడుగా ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత ఇశ్రాయేలీయులు, ప్రాచీన ఇశ్రాయేలీయులు ఒక గొప్ప దైవ నిబంధన సమాజముగా వాళ్ళు అవతరించారు. ఆ తర్వాత దేవుని ప్రజల సమూహంగా వారు వర్ధిల్లారు. దేవుడు నియమించినటువంటి పరిపాలకుని ద్వారా ఒక గొప్ప సమాజంగా ఎదిగారు. నిబంధన దేవుని బట్టి నిబంధన ఆజ్ఞలను పాటించాలన్న బోధనలు ప్రవక్తల ద్వారా విన్నారు. తదుపరి కాలంలో మనం చూస్తాం 8వ శతాబ్దం నుంచి ఇశ్రాయేలీయుల విశ్వాస జీవితంలో అవిధేయత, అజ్ఞానము, అవిశ్వాసము వారిని దేవుని నుంచి దూరం చేసింది. చెర దానికి తగిన ప్రతిఫలంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలు వారి జ్ఞాపకం చేశారు. చెర నుంచి తిరిగి మరలా వాగ్దాన భూమికి వచ్చి నూతన సమాజముగా ప్రజలు కట్టబడేటటువంటి సమయంలో ప్రవక్త వారికి ఈ విషయాలను, గతంలో వారి పూర్వీకుల పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలను ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమున్నాయి దేవుని గత కాలంలో దేవుడు చేసిన కార్యాలు ఏమున్నాయి? యెహోవా కృపాతిశయము, యెహోవా వాత్సల్యత, యెహోవా కృపాబాహుల్యము, యెహోవా చూపిన మహాకనికరం, అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. ఎవరినైనా ఒకరిని ప్రేమించాలంటే మానవుల అభిప్రాయాలలో తమ ప్రేమను పొందగలిగే వారిని ఎంచుకుంటారు. అంటే ఎదుటి వారికి ఒక అర్హత ఉండాలి ఒకరి ప్రేమ పొందాలంటే. ఈ అవగాహనతో మనుషులలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు, ఆపోజిట్ జెండర్ అయితే ఇంకా అవి ప్రేమలు, తర్వాత వివాహాలు, లేదా ఒకరిని ప్రేమించాలంటే, ఒకరిని గౌరవించాలంటే వారికి అర్హత ఉండాలి. దట్స్ హౌ వి set up some criteria or some standards to love or to be loved. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన కృపను చూపటానికి ఎటువంటి స్టాండర్డ్ లేదు. దేవుని మహా కనికరము, దేవుని గొప్ప కృపాతిశయము, కృపాబాహుల్యము, దట్ ఈస్ అన్కండిషనల్. Even unmerited people deserve it. ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవా మనకు చేసిన గత కార్యాలను, మనకు చేసిన వాటన్నిటిని బట్టి. సంవత్సరం చివరిలో ఉన్నాము. గత 11.5 సంవత్సరాలు లేదా 11.5 నెలలో, 12వ నెలలో ఒకసారి మనము వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుని కనికరము పొందిన ప్రజలముగా మనము దేవుని యందు సంతోషించాలి, దేవుని స్తుతించాలి. అనేక మార్లు మనకు దక్కని వాటిని, లేదా మనం కోల్పోయిన వాటిని, లేదా మనం పొందలేని వాటిని గురించి విచారిస్తూ, ఆందోళన చెందుతూ, చింతపడుతూ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది, ఫ్రస్ట్రేటెడ్గా ఉంది, చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉందని మనం అనుకుంటాం. కానీ వాస్తవంగా మనం పొందిన మేలులే అనేకమైనవిగా, లేదా మనము అనుకున్న ఈ బాధలు, విచారాల కంటే మనం పొందిన మేలులే అధికమైనవి. ప్రవక్త పిలుస్తున్నాడు, వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని మహా కనికరాన్ని ప్రకటన చేయాలి. ఆ పదం ఏదైతే ఉందో ప్రకటన చేయటం అనేది మూల భాషలను చూస్తే అది ఒక గొప్పగా ఒకరి చేత ట్రీట్ చేయబడ్డప్పుడు
తిరిగి చూపెట్టేటటువంటి స్పందనగా ఆ మాట ఉంది. ప్రియమైన వార్లారా, ప్రవక్త దేవుని గొప్ప కార్యాలను ప్రజలకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఈ గొప్ప కార్యాలను మనము ఒకసారి తలంచుకోవాలి. దేవుని గొప్ప కార్యాలు మనము పొందామంటే అది మన విశ్వాసం వలన లేదా మనకున్న మెరిట్స్ వల్ల లేదా మనకున్న గొప్పతనం వల్ల కాదు. అది కేవలం దేవుని కనికరం వలన. చూడండి, దేవుడు ఏ రీతిగా తన ప్రజలను భావిస్తున్నాడంటే 8వ వచనంలో, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడైన. God always considers God's people are truthful. They don't lie. They carry the characteristics of God. And they are the people of integrity and honesty. That's how God looks at us. దేవుడు తన ప్రజలను, దేవుడు తన స్వరూపంలో చేసుకున్న మనుషులను, వారిని మంచివారిగా, గొప్పవారిగా, సత్యం కలిగి ఉండేవారుగా, నీతి న్యాయాలు నేర్చుకునేవారుగా. అంటే దేవుడు ఎప్పుడు కూడా మానవుడిని గొప్పగానే ఎంచుతాడు. మానవుడు ప్రశస్తమైన వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు. కానీ చాలా సందర్భాల్లో మానవుడు తన తోటి మానవుడిని, విశ్వాసులు తమ సొంత తోటి విశ్వాసులను కించపరుచుకోవటము, చులకన చేసి మాట్లాడుకోవటము, కీడును తలపెట్టి ఆలోచనలు చేయటము, వారు బాధపడతారన్న అవగాహన కూడా లేకుండా వ్యవహరించటము, ఇవి దేవుని పిల్లలకు చెందినవి కావు. దేవుని పిల్లలు నేర్చుకునేవి కావు. ఎందుకంటే దేవుడు ఆ రీతిగా వారిని చూడలేదు, ఆ రీతిగా వారిని అంగీకరించలేదు, ఆ రీతిగా వారిని పెంచలేదు. చూడండి, ఇంకొక వచనాన్ని, 9వ వచనాన్ని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. యాజ్ మచ్ యాజ్ గాడ్స్ పీపుల్ ఆర్ అఫ్లిక్టెడ్, గాడ్ ఈజ్ అఫ్లిక్టెడ్. ఇదేమి మాట, ఇది ఎలా అర్థం చేసుకోవాలని మనకు అనిపిస్తూ ఉండవచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్ దట్ గాడ్ ఈజ్ అఫ్లిక్టెడ్? ఏంటి దేవుడు బాధ నొందాడా? అవును, మనము బాధపడుతున్న ప్రతిసారి మనతో కలిసి దేవుడు బాధపడుతుంటాడు. అదే కదా యెషయా గ్రంథం 2వ భాగంలో శ్రమసేవకుడు 53వ అధ్యాయంలో అతనికి స్వరూపమైనను సొగసన లేదు, మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని స్వరూపం లేదు. మరి ముఖ్యంగా 4వ వచనాన్ని, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. తన సేవకుని ద్వారా మానవ గాయాన్ని, మానవుడు తృణీకరించబడిన స్థితిని, అణచివేయబడ్డప్పుడు మానవ జీవితంలో ఉన్న దుఃఖాన్ని దేవుడు మానవుడై దానిని తెలుసుకున్నాడు, దానిని అనుభవాత్మకంగా పొందాడు. అయితే తన ప్రజల పట్ల దేవుడు ఒక గొప్ప కార్యాన్ని తన దూత ద్వారా, ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. ప్రేమ చేత, తాళిమి చేత వారిని విమోచించాను. జాలి, దేవుని ప్రేమ, దేవుని జాలి కొలమానం లేదు. వాటిని ఇంతని వర్ణించలేము. పూర్వదినములన్నింటిలో ఆయన వారిని ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా గ్రంథంలో ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన ఎత్తుకొని నడిపించాడు,
ముఖ్యంగా 44వ అధ్యాయం, 43వ అధ్యాయం, 46వ అధ్యాయంలో, 49వ అధ్యాయము మొదటి వచనంలో, తల్లి నన్ను ఒడిలో పెట్టినది మొదలుకొని ఆయన నామము జ్ఞాపకం చేసుకున్నాడు. ఈశా గ్రంథం చాలా గొప్పగా చెప్తాడు. దేవుడు తన ప్రజల పట్ల ఎంత లోతైన అనేక మార్లు వివరింపజాలని ప్రేమను, కృపను ఎలా దేవుడు కలిగి ఉన్నాడో చెప్తాడు. ఉదాహరణకి ఇదే అధ్యాయం 49వ అధ్యాయం 16, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ రెండు ఆలోచనలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉన్నాయి. చూడండి, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చెను. ఎత్తుకున్నాడు, మోసాడు. ఎవరు ఎత్తుకుంటారండి? ఎవరు మోస్తారు? సహజంగా తల్లిదండ్రులు పిల్లల్ని మోస్తారు, ఎత్తుకుంటారు, మోస్తారు. తల్లి పిల్లల్ని ఎత్తుకుంటుంది, మోస్తుంది. తండ్రి ఎత్తుకుంటాడు, మోస్తాడు. అంటే దేవుడు తండ్రిగా, తల్లిగా, ఇంకా వారి పట్ల ఎంతగానో గొప్ప ప్రేమను, జాలిని కనపరిచిన ఆ గొప్ప దేవునిగా ప్రవక్త ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా రిమైండ్ చేస్తూ ఉన్నాడు. తెలుసుకోండి, ఇశ్రాయేలు వారులారా, దేవుని ప్రజలారా, ఈ రీతిగా దేవుడు తన గొప్ప మహా కనికరములో మనలను ఎత్తుకున్నాడు, మోసాడు, ఇప్పటి వరకు క్షేమంగా నడిపించాడు. ప్రియమైన వారులారా, సంవత్సరం అంతా గడిపాం. బహుశా క్రొత్త సంవత్సరం వైపు వెళ్తూ ఉన్నాం. దేవుని కనికరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బహుశా మన ఈ విశ్వాసము మన తల్లిదండ్రుల ద్వారా, వారి తల్లిదండ్రుల ద్వారా వచ్చి ఉండవచ్చు. అంటే ఇప్పుడు మనము విశ్వాసాన్ని వారసత్వంగా పొంది, వారసత్వ సంపదలాగా మనం, అంటే విశ్వాస జీవితం అనేది ఒక కల్టిక్ యాక్టివిటీ లాగా జీవించే తొందరలో, శోధనలో పడే అవకాశం ఉంది. ఈ లోక స్వభావము, ఈ యుగ పరిస్థితులు అటువంటి తొందర మనకు తీసుకొస్తాయి. కానీ ఈ వాక్యం మనం పిలుస్తుంది, ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము దేవుని మహా కనికరాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి, తలంచుకోవాలి. మనము కేవలం విశ్వాసాన్ని వారసత్వంగా పొంది ఆ విశ్వాస జీవితాన్ని ఒక తంతులాగా జీవించే వారంగా మిగిలిపోకూడదు. ఆ విశ్వాస జీవితంలో మనము క్రొత్త అవగాహనతో, దేవుని గూర్చిన నూతన అవగాహనతో, దేవుని ప్రేమను గూర్చినటువంటి ఒక నూతన చైతన్యంతో జీవితంలో ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం పొందిన అనుభవాన్ని మనం తలంచుకుంటామో, మనకు ఆ దేవుని గొప్ప మహా కనికరం అర్థమవుతుంది. చాలా మార్లు మనము ప్రభావితులవుతాం. నేనైతే మా తల్లిదండ్రుల విశ్వాసం వలన ప్రభావితునయ్యాను, వారి ప్రార్థన జీవితం ద్వారా ప్రభావితునయ్యాను. కానీ అది నా విశ్వాస జీవితం గడపడానికి అది సరిపోదు. అది నాకు ప్రభావం, అంటే గొప్ప ఇన్ఫ్లుయెన్స్ that impacted my life. But it is my responsibility to continue to learn and live in fellowship with God. నా దేవునిని గూర్చి నేను పొందే అనుభవము
నా జీవితానికి సహాయపడుతుంది. తద్వారా నేను మరొక తరానికి నా గొప్ప సాక్ష్యాన్ని, దేవుని ప్రేమను పొందిన నా అనుభవాన్ని నేను పంచుకోగలను. విశ్వాసులు వ్యక్తిగతంగా, విశ్వాసులు ఒక సమాజంగా ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో ముందుకు వెళ్తూనే ఉండాలి. యెషయా ప్రవక్త ఆ క్రమంలో దేవుని గొప్ప కనికరాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా మనకు చేసిన కార్యాలు, ఆయన కృపాబాహుల్యం, ఆయన దేవుని వాత్సల్యత, పూర్వ దినములలో ఆ దేవుడు మనల్ని ఎత్తుకొని మోసినటువంటి సంఘటనలో మనము యథార్థమైన వారమని, ఎల్లప్పుడూ మనలను అంగీకరించి, మనలను ప్రోత్సహించి, మనల్ని నమ్మి ముందుకు నడిపించే దేవుడు. ఇప్పుడు ఆ దేవుని గురించి మనము ఆ దేవునికి స్తోత్రగానము చేసి ఆ దేవునిని మన హృదయం నిండా కలిగి, ప్రభువా నన్ను మరింతగా నీ కనికరం చేత నింపు, నీ ప్రేమను తెలుసుకునే భాగ్యం దయచేయి. లోకంలో నా తోటి వారికి, నా చుట్టూ ఉన్నవారికి నీ కనికరము పొందిన వ్యక్తిగా, నీవిచ్చిన రక్షణ భాగ్యం పొందిన వ్యక్తిగా, నీ గొప్ప సుగుణాలను అనగా ప్రేమ, నీతి, న్యాయము కలిగి జీవించే వ్యక్తిగా నన్ను నిలువబెట్టు. మనం దేవునితో ఒప్పందం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో, క్రొత్త సంవత్సరంలో ఒప్పందం కొరకు సిద్ధపడతాం. యేసుక్రీస్తు ప్రభు మనకు ఆ మార్గాన్ని చూపాడు. తండ్రి వద్ద నుంచి తాను పొందినది మనకు అనుగ్రహించాడు. లోకంలో బలహీనులైన మానవుల కొరకు ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని లోకానికి అందించాడు. దేవుని కనికరాన్ని ఆయన తన జీవితం ద్వారా మనందరికీ కనుపరిచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, అటువంటి గొప్ప దేవుని కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా ఆ మార్గంలో, ఆ రక్షణ భాగ్యంలో నన్ను నడిపించని ప్రభువుకు ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ ధ్యానంలో పాల్గొనిన బిడ్డలను, విన్నవారిని, వింటున్న వారిని నీ ఆత్మచేత నింపమని, నీ కృప, నీ కనికరము చేత వారిని బలపరిచి నడిపించమని కుమారుడు క్రీస్తు పేరిట ప్రార్థించున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ.